మహామని ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చు లేదా సంవత్సరం ఒక పారాయణం చేయవచ్చు. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథి యందు గాని ఏకాదశి నాడు గాని రవి సంక్రమణ దినమున గాని సూర్యోదయమునకు పూర్వమే నిద్ర లేచి కాలకృత్యములు నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠాన ప్రకారం నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో దేవాదిదేవ శ్రీ సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరిస్తున్నాము అని తన మనస్సున స్వామిని ధ్యానం చేసి నమస్కారం చేయబడేది. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలమున కూడా కర్మానుష్ఠానం యథాప్రకారము నిర్వర్తించుకొని రాత్రి ప్రారంభ కాలమున వ్రతమును ఆచరించబడేది. పూజాస్థలమును గోమయముతో అరికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములను పరిచి దానిపై బియ్యమును పోసి దానిపై కలశమును ఉంచవలేను. ఆ కలశము వెండితో గాని